ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్నాము. ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతున్నారా? దేవుడి అత్యధికమైన కృపను పొందుకుంటూ ఆశీర్వాద పనులు నడిపించబడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందాల ముందు కొనసాగుతూ ఉన్నారా? ఈ దినము దేవుడు మనకి ఏ వాక్కునిచ్చి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ దేవుని బిడ్డలారా, వాగ్దానం ప్రకారంగా ఈరోజు దేవుడు మన ముందు కొనసాగించబోతున్నాడు. ఇక్కడ యోసేపుని గురించి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి మంచి పాత్రలు వహించిన యవనస్తులు ఎవరు అంటే యోసేపు, కన్యక అయిన మరియ. వీరిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకొని రావడానికి ప్రధానమైన పాత్రలు వహించిన యవనస్తులు, యవన జీవితం కలిగిన వారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి తండ్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ఈ యోసేపు గురించిన సాక్ష్యం ఏంటంటే, యోసేపు నీతిమంతుడు. ఈరోజు ఈ నీతిమంతుని దేవుణ్ణి ఎన్నుకొని, నీతిమంతురాలైన మరియని ఎన్నుకొని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. నీతిమంతుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే, దేవాది దేవుడే తన దూతను పంపించి సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. ఈరోజు మనం కూడా నీతిమంతులుగా జీవించాలి అంటే ఏం చేస్తే మనం నీతిమంతులుగా జీవిస్తాం? వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఇరుకైన మార్గం, రెండు విశాలమైన మార్గం. ఈ భూమి మీద ఈ రెండు మార్గాలు వచ్చబడ్డాయి. విశాలమైన మార్గంలో వెళ్ళడం ఈజీయే, కానీ ఇరుకైన మార్గంలో వెళ్ళడం చాలా కష్టతరం. దేవాది దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మొదట నీతిని, రాజ్యాన్ని వెతకమని దేవుడే తెలియజేస్తూ ఉండగా, ఎవరైతే దేవుడిని వెంబడిస్తారో, ఎవరైతే దేవుడిని అనుసరించి నడుస్తారో, ఎవరైతే దైవిక మార్గంలో నడుస్తారో, అంటే ఉదయకాలపు వాగ్దానం, దేవుడిని ప్రార్థించడం, దేవుడిని స్తుతించడం, మందిరానికి రావడం, దైవికంగా సిద్ధపడడం, ప్రార్థనాపూర్వకంగా జీవించడం, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం, దేవుడు ఏ మాటలైతే తెలియజేస్తున్నాడు ఆ మాటల ప్రకారంగా విని అనుసరించి నడుచుకోవడమే దైవత్వం, నీతి మార్గం. ఇక్కడ యోసేపు నీతిమంతుడు. మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడాలి అంటే, ఒక ఎవరి జీవితంలో ఒక పురుషుడు నీతిమంతుడు అనే సాక్ష్యం బయటకు వస్తుందంటే దేవుని దృష్టిలో అది ఎంతగా దేవుల్లో ముందు కొనసాగుతున్నాడో మనం గ్రహించాలి. అందుకని దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఆయన మార్గంలో నడిస్తేనే మనం నీతిమంతులుగా మార్చబడతాం. దేవుడు ఒక ఆశీర్వాదాలు పరుగులుగా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఈరోజు వేల మంది, అనేక లక్షల మంది వీరి గురించి చెప్పుకోవడానికి గల కారణం, దేవుడిని వారు కనపరిచారు, దేవుడి కొరకు నీతిగా బ్రతికారు, దేవుడు వారిని కూడా వెనక్కెక్కించాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆమె రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. ఎంత దయ కలిగిన వ్యక్తి అయితే, ఎంత మంచి మనసు కలిగిన వ్యక్తి అయితే రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించిన దేవుడు స్వప్నమందు దూత ప్రత్యక్షమై ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన ఆమెను చేర్చుకోమని యోసేపు చెప్పిన వెంటనే, దేవుని ఆజ్ఞ పాటించే విషయంలో కూడా అది కష్టమైన, అది బాధైన, అది తనది కానిదైనప్పటికీ కూడా దేవుని బయటకు తీసుకుని రావడానికి లోబడాడు అంటే చాలా మంచి యవనస్తుడు, యవన జీవితం కలిగిన వారు మరియా, యోసేపు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు మనకెందుకు తెలియజేస్తున్నాడంటే, ఈరోజు ఎక్కడ మనం బ్రతుకుతూ ఉన్నాం, ఏ రీతిగా మనం ముందుకు కొనసాగుతున్నాం, లోకంలోన, దేవునిలోన, ఇరుకైన మార్గంలోన, విశాల మార్గంలోన పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ దేవుళ్ళో ముందుకు కొనసాగుతాం. కొన్నిసార్లు ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడంలో కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. దాన్ని ఇష్టంగా తీసుకున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచాయా? ఎంతమంది నీతిగా యథార్థతను అనుసరించి యోసేపు వలె, మరియ వలె జీవించాలని ఆశపడుతూ ఉన్నారో వారందరి పట్ల నీ కృప చూపించి
నీతిని అనుసరించి నడుచుకున్నట్లుగా ప్రతి మార్గం వారి కొరకు తెరిచి నీ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునే కృపాధన్యత ప్రతి ఒక్క బిడ్డలకు దయచేస్తూ నిన్ను కనపరుస్తూ వారు కూడా కనకెక్కున్నట్లుగా సహాయం చేయమని ఈ ఉదయకాలం బర్త్డేస్ మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. లైక్, షేర్, కామెంట్ చేస్తూ మంచిగా దైవికంగా సిద్ధపడదాం, ఆత్మీయంగా ముందుకు కొనసాగదాం. క్రిస్మస్ సంతోషాన్ని అనేది పంచిపెడదాం. ఉదయకాలం లైవ్ ఉంటుంది 4:30 నుంచి 5:30 వరకు మీరు అందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమ పలుకుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.